దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాటలు చదువుకుందాం. నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, ఎవరైతే చెప్తున్నారు చూసారా, నీవు అంట మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. మనము ఏదో ఒక సందర్భాల్లో కొన్ని చెప్పవలసిన మాటలు, కొన్ని చెప్పలేని మాటల్లో మనము మన స్నేహితులతోనూ, మన ఇరుగు పొరుగు వారితో, మన కుటుంబం సభ్యులతో ఏదో రకంగా అబద్ధం ఆడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. దేవునితో అబద్ధమాడాడంటండి. ఎందుకు అబద్ధమాడాడు? ఎందుకు అబద్ధం ఆడవలసి వచ్చిందంటారు దేవుడితోటి? ఈ మనుషుడు ఎవరో అని మనం చూసుకుంటే గనక, అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడండి. తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాడంట. వాళ్ళిద్దరికి పొలం ఉంది. వాళ్ళిద్దరూ కలిపి పొలం అమ్మారు. పొలం అమ్మడం అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిలో సగభాగం కొంత మట్టికి అమ్మారనమాట. ఎందుకు అమ్మారంటే, ఆది అపోస్తలులైన పేతురు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఏమన్నా ఉంటే గనక అది అమ్మి నా దగ్గరికి తీసుకొస్తే గనక ఎవరైనా తినలేనంటి వారు, తిండి లేనంటి వారు, వాళ్ళకి ఏదైనా అవసరత ఉంటే ఆ సహాయంగా మనం ఇద్దాము అని చెప్పినప్పుడు చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నది ప్రతిదీ పట్టుకొచ్చి చాలా నిజాయితీగా అందరూ సమర్పించారు. కానీ అననీయ అనే ఒక మనుషుడును తన భార్య అయిన సఫీరా వాళ్ళిద్దరూ పొలం అమ్మారంటండి. పొలం అమ్మి ఏం చేశారంటే, భార్య ఎరుగక్కనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. వారు అమ్మరు, పొలము నిజాయితీగా అమ్మరు. కానీ ఆ సొమ్ము మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి అపోస్తలులకి ఇవ్వలేదండి. వాళ్ళ భార్యకి తెలుసు. ఎందుకంటే అపోస్తలుడైన పేతురు చెప్తున్నప్పుడు తన భార్య సఫీరా అయింది, అలాగే అననీయ కూడా విన్నారు. కానీ భార్య ఎదురుగుండానే, భార్య చూస్తుండగానే అమ్మిన డబ్బుల్లో కొంత దాచిపెట్టాడంటండి. దాచిపెట్టినప్పుడు భార్య నిరాకరించలేదు. ఎందుకు అలా దాస్తున్నావు? మనకి దేవుడు అలాగా దాయొద్దని చెప్పాడు కదా, ఇచ్చేయాలి కదా అని తన భర్త చేసిన తప్పుకి ఆవిడ ఎదురు సమాధానం చెప్పలేదు, కానీ సమర్థించినట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ. సమర్థించటం వల్ల ఏమైందంటే, పేతురు దగ్గరికి తనను పట్టుకుని వెళ్ళినప్పుడు పేతురు తన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు కాబట్టి ఎవరు ఎటువంటి మోసం చేశారనేది ఆయనకి తెలుసు. అప్పుడు అడుగుతాడు, నువ్వు మొత్తం నా దగ్గరికి పట్టుకొచ్చావా, లేకపోతే ఇంకేమైనా దాచుకున్నావా అని అడగటంతో, నువ్వెందుకు దేవుడిని మోసం చేసావు అని అడగటంతోటేనంటండి అననీయ అక్కడికక్కడే పడి చనిపోయాడండి. కేవలం దేనికంటే దేవుడి దగ్గర అబద్ధం చెప్పాడు కాబట్టి. అలాగే తన భార్య కూడా తెలియదు తన భర్త చనిపోయాడని, కానీ వచ్చినప్పుడు అడిగాడు పేతురు. కొన్ని అడిగినప్పుడు ఆవిడైనా నిజాయితీగా చెప్పాలిగా, కొంచెం దాచుకున్నామయ్యా అనేసి చెప్పలేదు. కానీ చెప్పకుండా అవును ఇంతకే అమ్మాను అని అలాగ అబద్ధం చెప్పడం వల్ల అక్కడికక్కడే ఆవిడ పడిపోయి చనిపోయిందండి. చూసారండి, దేవుడికి మనుషులతో కాదు అబద్ధం ఆడటం, కానీ దేవుడితో అబద్ధం ఆడితే గనక ఇంకా తిరుగులేని మరణమేనండి. అలాగని ఈ శరీరానికి మరణమే, ఈ ఆత్మకు కూడా మరణమే.
ఎందుకంటే మనం ఈ లోకానుసారంగా ఉన్నప్పుడే మన శరీర క్రియలన్నీ చంపుకుని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతికితే గనక మనకి నిత్యరాజ్యం వస్తుంది. అంతే తప్ప ఇక్కడ బ్రతికినంత కాలం మలిన బ్రతుకుల్లో బ్రతికి అయ్యా నాకు నిత్య జీవం రావాలంటే ఇవ్వడండి దేవుడు. ఎక్కడ మనుషులతో అబద్ధం ఆడటం కాదు, కానీ దేవుడితో కూడా అబద్ధం ఆడి తన భర్త తన భార్య వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయకాల సమయంలో వింటున్న నా ప్రియ అక్క చెల్లెలు అన్నదమ్ములు, మీతోనూ నాతోనూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి భయపడి మనం ఏమి చేసినా కానీ, ఆయనకి మనం కృతజ్ఞతార్పణ కానుకలు కానీ ఏదైనా సరే మనం ఆయనకి సమర్పించుకుంటున్నప్పుడు మనము హృదయపూర్వకముగా ఆయనకి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే అందులో మొదటిది మనం పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని, అలాగే ఈ లోకానుసారమైన మరణం నుంచి అలాగే నిత్య జీవంలోకి వెళ్లకుండా ఆపిన ఆ మరణం కూడా మనల్ని దేవుడు తప్పిస్తానని ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.